మరి చదువు ప్రయోగాత్మక అంటే చదువు మీద లేదు. అయినా పెద్దలని వాళ్ళ మాట కాదనలేక ఏదో చదువుతా బిఎస్సి చేశాను, తర్వాత బీకామ్ కూడా చేశాను. అంటే బిఎస్సి చేసిన తర్వాత ఎవరైనా ఎంఎస్సి చేస్తారు, బీకామ్ అంటే టైం పాస్, అంటే అదే అదే కాలాన్ని అంటే మనసు ఇటు ఇటు ఇదంతా అన్నట్టు గాలి గాలి నాటకాలు జరుగుతున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉండేది. అప్పుడే ఇక్కడ మాకు నటులుగా పేరు వచ్చినప్పుడు చిన్న చిన్న అంటే సబ్సిడీ ఎక్కువ వచ్చేది తెలుగు సినిమాలకి ఇక్కడ ఆంధ్రదేశంలో. అప్పుడు ఉమ్మడి ఆంధ్ర కదా. సో కొన్ని సినిమాలకి ఏం చేసేవారంటే ఇక్కడ ఒక 5-6 సీన్లు మాత్రం ఇక్కడ తీసేవారు. మొత్తం సినిమా అంతా చెన్నైలో చేసుకొని ఆ నాంపల్లి స్టేషన్ ముందు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు, లేకపోతే రవీంద్ర భారతి ముందు, ఇట్లా ఈ హైదరాబాద్ లో చేసాము అని చెప్పడానికి కొన్ని సీన్లు చేసేవారు. ఆ సీన్స్ లో నటించడానికి ఇక్కడ పేరున్న వాళ్ళని మమ్మల్ని తీసుకున్నారు. అలాగా అంటే నాటకమే మెయిన్, సినిమా అనేది సెకండరీ అప్పుడు మాకు.